Garuda Express, an international courier service. విభిన్నమైన కథా చిత్రాలతో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం అందగాడు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించారు. పలు భారీ చిత్రాలకు కథలో అందించిన వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో దర్శకుడిగా మారాడు. కామెడీ ఎంటర్టైనర్ని ప్రేక్షకులకు అందించే ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన అందగాడు సినిమా జూన్ 2న రిలీజ్ అయింది. ఇంతకీ అందగాడు ఎలా ఉన్నాడు, ఆకట్టుకున్నాడా లేదా అనేది తెలియాలంటే అందగాడు కథ ఏమిటో చెప్పాల్సిందే. ఇక కథలోకి వెళ్తే గౌతమ్, అదేనండి హీరో రాజ్ తరుణ్కి పుట్టినప్పటి నుంచి కళ్ళు కనపడవు, కానీ తనకు ఎప్పటికైనా కళ్ళు వస్తాయని గట్టిగా నమ్మకం. అనుకున్నట్టుగానే తాను ప్రేమించిన అమ్మాయి నేత్ర ద్వారా కళ్ళు వస్తాయి. ఆ కళ్ళు యాక్సిడెంట్లో చనిపోయిన కులకర్ణివి. అయితే కులకర్ణి చనిపోయినప్పటికీ గౌతమ్కి కనిపిస్తుంటాడు. ఆత్మరూపంలో ప్రత్యక్షమవుతూ గౌతమ్తో కొంతమందిని చంపిస్తుంటాడు. దీంతో నేత్ర, గౌతమ్ ప్రేమలకు బ్రేకులు పడుతుంటాయి. ఇంతకు కులకర్ణి ఎవరు, ఆత్మరూపంలో ఎందుకు వస్తున్నాడు, ఎవరిని ఎందుకు గౌతమ్తో చంపించాడు అనేది అసలు కథ. సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి కథలో చాలా ట్విస్టులుంటాయి. దర్శకుడే కథా రచయిత కావడంతో చాలా ఫ్రీగా, ఈజీగా ట్విస్టులు రాసుకోగలిగాడు. ఆ ట్విస్టుల్ని కన్విన్స్ చేస్తూ కథ ముందుకు వెళ్తుండడం చాలా కష్టం, కానీ దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అనుకోని మలుపులతో కథ చాలా టర్న్ తీసుకుంటుంది. దీంతో ప్రేక్షకుడు ఆసక్తికరంగా కథలో ఇన్వాల్వ్ అవుతాడు. ఇక ప్రథమార్థంలో సత్య, రాజ్ తరుణ్ కాంబినేషన్లో కామెడీ బాగా పండింది. రాజ్ తరుణ్ కళ్ళు లేనివాడిగా బాగా నటించాడు. ఆ తర్వాత కూడా అంతే హిలేరియస్ పంచులతో, ఎక్స్ప్రెషన్స్తో, ఎమోషనల్ సీన్స్తో, లవబుల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. మరోసారి హెబ్బా రాజ్ ఫేర్ చూడముచ్చటగా ఉంది. సత్యకు ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. సుదర్శన్ పంచులు కూడా బాగానే పేలాయి. రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య చేస్తున్న క్యారెక్టర్లతో పోలిస్తే పూర్తి విభిన్నమైన కులకర్ణ పాత్రలో ఆత్మగా నటించి మెప్పించాడు. తన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకు చాలా ఉపయోగపడింది. రాజ్ తరుణ్, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ మరో సక్సెస్ఫుల్గా సాగింది. ఇక రాజా రవీంద్ర ఇందులో ఫుల్ టైం విలన్గా నటించాడు. పంతం బాబ్జీగా విలనిజం పండించాడు. ఆశిష్ విద్యార్థి, సయాజీ షిండే, పరుచూరి వెంకటేశ్వరరావు ఇతర క్యారెక్టర్లలో కనిపించారు. శేఖర్ చంద్ర అందించిన పాటలు సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. రీ రికార్డింగ్ సైతం చాలా సన్నివేశాలని హైలైట్ చేశాయి. బి రాజశేఖర్ కెమెరా వర్క్ బాగుంది. ఇటలీలో రాజు సుందరం నేతృత్వంలో చిత్రీకరించిన 2 పాటలు చూస్తే చాలు రాజశేఖర్ కెమెరా పనితరం తెలుస్తుంది. విభిన్నమైన ప్రేమ కథకు కమర్షియల్ రివెంట్ డ్రామా, ఆత్మ అనే కాన్సెప్ట్ని చేర్చి దర్శకుడు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజ్ తరుణ్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అందగాడు. ఈ సినిమాకి యోయో సినీ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 3/5.